క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య కిరణాలు అనేటువంటి ఒక ఛానల్కి మిమ్మల్ని అందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా దివ్య కిరణాలు వీక్షకులకు ప్రేక్షకులు కూడా ప్రభు యేసు నామములో వందనాలు. మరి ఈనాడు మనం పెంతెకోస్తు మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి పెంతెకోస్తు అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో విలువైనటువంటి రోజు, ఎంతో శ్రేష్టమైనటువంటి రోజుగా మనందరం కూడా పరిగణించవచ్చు. మరి పెంతెకోస్తు అంటే దానికి అర్థం ఏమిటో తెలుసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నించేద్దాం. పెంతెకోస్తు అనగా 50వ రోజు. మరి ఇశ్రాయేలు ప్రజలు మొదటి పంటను దేవునికి సమర్పించేటువంటి రోజు. రెండవది, ఆ దినమని వారు గుడార పండుగను కూడా వారు జరుపుకుంటారు. ఎందుకనంటే వారు తాత్కాలికమైన గుడారాలు ఏర్పాటు చేసుకొని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఎడారిలో తాత్కాలిక గుడారాలు వారు ఏర్పాటు చేసుకుని వారు నివసించారో దానికి సూచనగా ఇక గుడారాలు వారు జరుపుకుంటారు. మూడవది 10 ఆజ్ఞల జ్ఞాపకం. మరి ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవాదేవుడు తమకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా ఒకసారి వారు జ్ఞాపకం ఉంచుకుంటూ ఆ 10 ఆజ్ఞల మీద వారు ధ్యానం చేస్తూ స్మరించుకుంటూ ఉంటారు. మరి నాలుగవది, సీనాయి పర్వతం మీద మరి దేవుడు చేసిన నిబంధనకు జ్ఞాపకంగా ఈ యొక్క పెంతెకోస్తు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ పండక్కి మగవారైనటువంటి యూదులందరూ కూడా యెరూషలేముకి రావాలి. మరి శిష్యులు కూడా ఈ యొక్క పండగకు యెరూషలేముకి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజున, ఆ పెంతెకోస్తు మహోత్సవం రోజున పవిత్రాత్మ వారందరిపైన కూడా దిగి రావటం మనందరం కూడా బైబిల్ గ్రంథంలో మనందరం కూడా చూస్తూ ఉంటాం, అపోస్తలుల కార్యములు. మరి ఈ యొక్క పవిత్రాత్మ రాకడ ఇది సంగమునకు ప్రారంభం, క్రైస్తవ సంఘము ఏర్పడినటువంటి రోజు. క్రైస్తవం ప్రపంచ నలుమూలకి వెళ్ళడానికి దోహదపడినటువంటి రోజు ఈ పెంతెకోస్తు మహోత్సవం. మరి కొద్దిసేపు మనందరం కూడా బైబిల్ గ్రంథాల్లో ఈ గ్రంథంలో పవిత్రాత్మ రూపముల గురించి కొద్దిసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నించారు. మరి పవిత్రాత్మ మొట్టమొదటిగా ఏ రూపాన్ని కలిగి ఉందంటే అగ్ని అనేటువంటి రూపాన్ని కలిగి ఉంది. మరి అగ్నికి ఉండేటువంటి గుణాలు, అగ్ని దహించును, మలచను, గట్టిగా చేస్తుంది, మృదుగా చేస్తుంది, వెలుతురునిస్తుంది, వేడిని ఇస్తుంది. అదేవిధంగా పవిత్రాత్మ కూడా మనల్ని దహించి వేస్తుంది, మనల్ని మలచుతుంది, మనల్ని గట్టిగా చేస్తుంది, మనల్ని మృదువుగా చేస్తుంది, మనకి వెలుతురునిస్తుంది, అదేవిధంగా మనకి వెచ్చదానాన్ని కూడా ఇక పవిత్రాత్మ మనకి ఇస్తుంది. మరి రెండవ రూపం పావురము. మరి ఇక పావురంకు ఉండేటువంటి గుణము, చేదు సంచి ఉండదు, శుభ్రంగా ఉంటుంది, నునుపుగా ఉంటుంది, ఎంతో నమ్మకమైనది. అదేవిధంగా పవిత్రాత్మ కూడా ఎటువంటి అపవిత్రతలు లేవు, అది దేవుని ఆత్మ కాబట్టి అది పవిత్రమైనది. అదేవిధంగా ఆ పవిత్రాత్మ ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంటుందో మనను కూడా అది పవిత్రంగా చేస్తుంది. అదేవిధంగా మనతో పాటు ఎంతో నమ్మకంగా అది ఉంటూ మన జీవితంలో ఇక పవిత్రాత్మ పనిచేస్తుంది. మరి పవిత్రాత్మకు ఉండేటువంటి మూడవ రూపం గాలి. మరి ఇక గాలికి ఉండేటువంటి గుణము జీవాన్ని నిలబెట్టడం, దాహానికి మద్దతు ఇవ్వడం, భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడం, మరియు కిరణజన్య సంయోక్రియ మరియు ధ్వని ప్రసారం వంటి ప్రక్రియలను సాధ్యం చేయటం. మరి యొక్క పవిత్రాత్మ కూడా ఈ యొక్క గాలి రూపంలో ఉండి ఏ విధంగా అయితే గాలి మనకి జీవాన్ని ఇస్తుందో ఈ పవిత్రాత్మ మనకి నిర్జీవంగా ఉన్న మనకి జీవాన్ని ఇస్తుంది. ఏ విధంగా అయితే ఇక గాలి అనేది మన యొక్క
ధ్వని ప్రక్రియకు ఉపయోగపడుతుందో అదేవిధంగా పవిత్రాత్మ కూడా ఆ దేవుని యొక్క వాక్కును మనకందరూ కూడా దీని ద్వారా మనకి వినిపిస్తుంది. మరి పవిత్రాత్మకు ఉండేటువంటి 4వ రూపం నీరు. మరి నీటికి ఉన్నటువంటి గుణము దాహం తీరుస్తుంది, శుభ్రం చేస్తుంది, అన్నిటికీ నీరు కావాలి. మరి పవిత్రాత్మ కూడా ఇక నీటి అనేటువంటి రూపాన్ని కలిగి ఉన్నది. ఏ విధంగా అయితే నీరు అనేది మన దాహాన్ని తీరుస్తుందో ఆ పవిత్రాత్మ కూడా ఆధ్యాత్మికమైన దాహాన్ని తీరుస్తుంది, మనకి జీవాన్ని ఇస్తుంది. అది అన్నిటికీ మనకి ఉపయోగితంగా అది పవిత్రాత్మ మనకి ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి పవిత్రాత్మ ఉండేటువంటి 5వ రూపం నూనె. ఇది రాజులు, యాజకులు మరియు ప్రవక్తల వంటి వ్యక్తులను ప్రతిష్ఠించడానికి, అభిషేకించడానికి ఉపయోగించే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని, ఆశీర్వాదం మరియు శక్తిని సూచిస్తుంది. మరి పవిత్రాత్మ అనేది ఒక నూనె రూపంలో ఉండి ఏ విధంగా అయితే రాజులు, ప్రవక్తలు, అదేవిధంగా యాజకులు అభిషేకించబడ్డారు, అదేవిధంగా ఈ పవిత్రాత్మ కూడా మనపై దిగి వచ్చినప్పుడు ఆ పవిత్రాత్మ మనల్ని కూడా అభిషేకిస్తుంది. ఇది పరిశుద్ధతకు, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా ఉంటుంది. మరి పరిశుద్ధాత్మకు బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ బిరుదులు ఏమనగా, మొట్టమొదటి పవిత్రాత్మ. దాన్ని 1 కొరింథీయులు 3:16 మనం చూస్తాము. ఆదరణకర్త యోహాను సువార్త 14:15. ఓదార్చువాడు యోహాను సువార్త 14:26. బోధకుడు యోహాను సువార్త 14:26b. సత్యస్వరూపి యోహాను సువార్త 16:13. చివరిగా మార్గదర్శి యోహాను 14:26. కాబట్టి పవిత్రాత్మ మనల్ని పవిత్రపరుస్తుంది, మనకి ఆదరణగా నిలుస్తుంది, మనకు ఓదార్పును దయచేస్తుంది, మనకి బోధిస్తుంది. అది సత్య స్వరూపిగా ఉండి మన సత్యంలోకి నడిపిస్తుంది. అదేవిధంగా మనకి ఆ పరలోకం చేరడానికి, ఆ ప్రభుని అమితంగా ప్రేమించడానికి మార్గదర్శిగా ఈ యొక్క పవిత్రాత్మ మన జీవితంలో అది పనిచేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా మనం చూద్దాం. మరి ప్రభు తెలియజేశాడు, ఇదిగో నేను వెళ్ళినచో మీ పైన పవిత్రాత్మ వస్తుంది అని చెప్పి తన శిష్యులకి వాగ్దానం చేసి యేసు ప్రభు యొక్క లోకాన్ని వీడి ఆయన పరలోకం వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. మరి పవిత్రాత్మను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఎక్కడ? మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే యెహెజ్కేలు 36:27. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేయుదును. మరి యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ముందుగానే తెలియజేశాడు, ఇదిగో నా ఆత్మను మీలో ఉంచుతాను, ఆ పవిత్రాత్మ మీ దగ్గరికి వస్తుంది, ఆ పవిత్రాత్మ నా చట్టములు నా విధులను పాటించే విధంగా అది దోహదపడుతుందని చెప్పి ప్రభు ముందుగానే సెలవించారు. అదే యేసు ప్రభు కూడా యోహాను సువార్త 15:26 నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడును, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపినగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. అంటే యేసు ప్రభు కూడా తన శిష్యులకి వాగ్దానం చేశాడు, ఇదిగో నేను వెళ్ళినచో ఆ పవిత్రాత్మ మీ దగ్గరకు వస్తుంది, అతడు మిమ్మల్ని ఓదార్చుతాడు, అదేవిధంగా సత్యస్వరూపి గుడి సత్యాన్ని ఆయన బోధిస్తాడు, అదేవిధంగా ఆ పవిత్రాత్మ మీపై దిగి వచ్చినప్పుడు నాకు సాక్షులుగా మీరు ఉంటారని చెప్పి క్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఏ విధంగా అయితే దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడో నా ఆత్మని ఇస్తానని, ఏ విధంగా యేసు ప్రభు ఇదిగో నేను పవిత్రాత్మను మీపైకి పంపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు, అదేవిధంగా మనం కూడా క్రీస్తు ప్రభుని యందు బాప్తిస్వం తీసుకున్నాడు, మనం కూడా ఇటువంటి పవిత్రాత్మను పొందుతూ ఉంటాము. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే, ఎప్పుడు క్రీస్తు ప్రభునికి అంటిపెట్టుకుంటామో ఆ పవిత్రాత్మ మనలో ఎక్కువగా పనిచేసి ఆత్మపరంగా జీవించే విధంగా ఇక పవిత్రాత్మ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి పునీత పౌలు గారు మరి కొరింథీయులకు రాసిన 1 లేఖ 6:19 అంటున్నాడు, ఇదిగో పవిత్రాత్మ మీరందరూ కూడా నిలయములని, మీ శరీరములు మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆత్మ దేవునిచే వసగబడినది కదా, మీరు
మీకు చెందిన వారు కారు. మరి పౌలు గారు అంటున్నాడు, ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే క్రీస్తు ప్రభువుని బాప్తిస్మం తీసుకుంటారో వారందరూ కూడా పవిత్రాత్మకు ఆలయములుగా ఉంటారు. తమ యొక్క జీవితాలు వారివి కాదు, తమ శరీరాలు వారివి కాదు, అది దేవునికి చెందినవి. అది దేవుని యొక్క సన్నిధానానికి నిలయంగా ప్రతి ఒక్కరి యొక్క శరీరం ఉంటుందని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ పవిత్రాత్మను మనం పొందితే నిజంగా ఆ పవిత్రాత్మ మన జీవితంలో ఏం చేస్తుందో కూడా మనందరూ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి మొట్టమొదటిగా మనతో నివసిస్తుంది. యోహాను సువార్త 14:17 ఆయన సత్యస్వరూపియగు ఆత్మ లోకము ఆయనను పొందజాలదు, ఏలైనా అది ఆయనను చూడదు ఎరుగదు, కానీ మీరు ఆయనను ఎరుగుదురు, కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. మరి క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ పవిత్రాత్మ బూది గంతముల వరకు, చివరి వరకు మీతో పాటు ఉంటుంది. ఆ పవిత్రాత్మ ఎప్పుడు కూడా మిమ్మల్ని విడనాడదు, ఎల్లవేళ పవిత్రాత్మ మీ యందు మీతోనే ఉంటుందని చెప్పి క్రీస్తు ప్రభు తన శిష్యులకి వాగ్దానం చేశాడు. మరి రెండవది, ఆ పవిత్రాత్మ మనపై దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మఫలాలను మనందరూ కూడా పొందుతూ ఉంటాము. గలతీయులకు రాసిన లేఖ 5:22 కానీ ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. మరి పవిత్రాత్మ మనపై దిగి వచ్చినప్పుడు ఇక ఆత్మఫలాన్ని మనందరం కూడా పొందుతూ ఉంటాము. ఆ ప్రేమను పొందుతాము, ఆనందాన్ని పొందుతాము, శాంతిని పొందుతాము, సహనమును పొందుతాము, దయను పొందుతాము, మంచితనాన్ని కలిగి ఉంటాము, విశ్వసనీయతగా ఉంటాము, సాత్వికత కలిగి ఉంటాము, చివరికి నిగ్రహంగా మనం అందరూ కూడా ఉంటూ ఉంటాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఈ ఆత్మఫలాలు మన జీవితంలో ఉన్నాయా లేవా? ఇవి కానీ నీ జీవితం లేకపోతే నీవు పవిత్రాత్మకు మీ శరీరము నిలయము కాదని మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఇక ఆత్మఫలాలు ఉండాలి. ఎప్పుడైతే ఇక ఆత్మఫలాలు మనలో ఉంటాయో ఇహలోకంలో పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయుక్తంగా ఉంటాయని చెప్పి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి పవిత్రాత్మ మనపై దిగి వచ్చినప్పుడు మూడవది ఏం చేస్తుందంటే ఓదార్చుతారు. యోహాను సువార్త 14:26 కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. మరి ఇక పవిత్రాత్మ ఏం చేస్తుందంట? ఓదార్చుతుందంట. మరి శిష్యులు ఈ పవిత్రాత్మ వారిపైకి దిగి వచ్చినప్పుడు వీరందరూ కూడా ప్రపంచ నలుమూలకు వెళ్ళారు. ప్రపంచ నలుమూలకు వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అనేకమైన బాధలకు, అనేక కష్టాలకు, అనేటువంటి కన్నీళ్లకు వారు గురయ్యారు. మరి అటువంటి సందర్భంలో కూడా ఆ పవిత్రాత్మ వారికి ఓదార్పును దయచేసింది. అదేవిధంగా అదే పవిత్రాత్మ మన జీవితంలో కూడా మనం కష్టాలు పాలైనప్పుడు, బాధలు పాలైనప్పుడు కూడా మనం కూడా ఒక పవిత్రాత్మ ఓదార్చుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నాలుగవదిగా ఇక పవిత్రాత్మ మనపై దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సంపూర్ణ సత్యమునకు మనందరం కూడా నడిపిస్తుందంట. ఎక్కడ చూస్తాం మనం? యోహాను సువార్త 16:13 ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయు బోధింపక తాను వినిన దానిని బోధించును, జరగబో విషయములను మీకు తెలియజేయును. అంటే ఒక పవిత్రాత్మ అనేది మనల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపించును. మరి శిష్యులందరూ కూడా మరి యేసు ప్రభు ఆయన శిలువలో మరణించినప్పుడు, ఆయన ఉత్థానమైనప్పుడు, ఆయన మోక్షానికి వెళ్ళినప్పుడు కూడా శిష్యులకి సత్యం అంటే వారికి తెలియలేదు. క్రీస్తు ప్రభు వారితో కలిసి జీవించాడు 3 సంవత్సరాలు, అయినప్పటికీ వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు. కానీ ఇక పవిత్రాత్మ మీపైకి దిగి వచ్చినప్పుడు మీకు సత్యము తెలుస్తుంది, అది సంపూర్ణ సత్యంలోకి మేము నడిపిస్తుంది అని చెప్పి ప్రభు తెలియజేశాడు. మరి ఆ సత్యాన్ని ఈనాడు పెంతెకోస్తు పండుగ రోజున వారు పొందారు. సంపూర్ణ సత్యంలోనికి ప్రవేశించి ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యాన్ని తమ హృదయలో దాచుకోకుండా అది దహించడం ద్వారా
వారు ఆ పవిత్రాత్మ శక్తితో ప్రపంచ నలుమూలకు వారందరూ కూడా వెళ్ళి సత్యానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సంపూర్ణమైన సత్యాన్ని ప్రజలందరూ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈనాడు నువ్వు నేను కూడా ఒక క్రైస్తవుడుగా ఉంటున్నావు, నువ్వు నేను కూడా ప్రభుని ఎరిగిన వాటిగా మారుతూ ఉన్నావు. ప్రియటువంటి సహోదరి సహోదరులారా, మరి ఆ పవిత్రాత్మ మనపై దిగి వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? ఆ పవిత్రాత్మ మనకి బోధిస్తుందంట. యోహాను సువార్త 14:26 అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయంలో బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. అంటే క్రీస్తు ప్రభు చెప్పిన విషయాలన్నీ కూడా శిష్యులు విన్నారు, అయినా సరే వారు అర్థం చేసుకోలేకపోయారు ఆ బోధల్ని. కానీ పవిత్రాత్మ వారిపై దిగి వచ్చినప్పుడు ఆ బోధనలు వారికి అర్థమయ్యాయి. ఆ బోధనలు వారు గుర్తెరిగి తెలుసుకుని ఆ బోధనల్ని వారు తమ యొక్క భుజాలపైన మోసుకుని ప్రపంచ నలుమూలకు వారు వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా పవిత్రాత్మ రోజు కూడా మన జీవితంలో అది బోధిస్తుంది. మనం ఏం చేయాలి, ఎలాగ జీవించాలి, ప్రభుని ఎలాగ ప్రేమించాలి, ప్రభునికి అంటిపెట్టుకుని ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నిటి కూడా పవిత్రాత్మ మనకి బోధిస్తుంది. ప్రియటువంటి సహోదరి సహోదరులారా, మరి 6వదిగా పవిత్రాత్మ ఏం చేస్తుందంట? సాక్ష్యం ఇచ్చువాడు. అంటే ఆ పవిత్రాత్మ అనేది సాక్ష్యం ఇస్తుందంట. ఎవరికి సాక్ష్యం ఇస్తుంది? క్రీస్తు ప్రభు గురించి అది సాక్ష్యం ఇస్తుంది. మొదటి యోహాను 5:7 ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. మరి శిష్యులు వెళ్ళి క్రీస్తు ప్రభునికి సాక్షులుగా ఉన్నారు అంటే దానికి కారణం పవిత్రాత్మ. ఆ పవిత్రాత్మ మీపై దిగి వచ్చినప్పుడు ఇదిగో మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి యేసు ప్రభు అన్నాడు. అదే యోహాను గారు అంటున్నారు, ఇదిగో సాక్ష్యమిచ్చు ఆత్మ అది ఏ. మరి ఆ ఆత్మతోని మనందరం కూడా ఈనాడు క్రీస్తు ప్రభునికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాము, క్రీస్తు ప్రభుని ప్రజలకు ఇవ్వగలుగుతున్నాము, క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను ప్రజలతో మనందరూ కూడా పంచుకోగలుగుతున్నాము. మరి ఈనాడు నువ్వు నేను కూడా ఆత్మ పరిశోధన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎవరు కూడా ప్రభునకు సాక్ష్యమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు, అర్థరహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభు వల్ల ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు క్రీస్తు ప్రభునికి సాక్షులుగా మనందరం కూడా ఉంటూ ఉంటాము. కాబట్టి యొక్క పవిత్రాత్మ శక్తి చేత ఈనాటికైనా ఇప్పటికైనా సరే క్రీస్తు ప్రభునికి సాక్షులుగా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మరి 7వది పవిత్రాత్మ ఏం చేస్తుందంటే దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చును. రోమిలికి రాసిన లేఖ 8:16 ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చును. అంటే ఇక ఆత్మ ద్వారా మనందరం కూడా తెలుసుకుంటామంట, మనందరం కూడా దేవుని పుత్రులము, దేవుని యొక్క బిడ్డలమని చెప్పి ఇక ఆత్మ ద్వారా మనందరం కూడా తెలుసుకుంటామని చెప్పి మరి పౌలు గారు రోమా ప్రజలతో ఆయన తెలియజేస్తున్నాడు. ఈనాడు నువ్వు నేను కూడా దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాము, దేవుని బిడ్డలమని తెలుసుకున్నామంటే ఇక పవిత్రాత్మయే దానికి కారణము. మరి 8వదిగా పవిత్రాత్మ ఏం చేస్తుందంట? నిరీక్షణ సంపూర్ణము చేస్తుంది. ఎక్కడ చూస్తాం మనం? రోమిలికి రాసిన లేఖ 15:13 నిరీక్షణకు మూలమగు దేవుడు ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందమును సమాధానమును కలిగించునుగాక. పవిత్రాత్మ ప్రభావమున మీ నిరీక్షణ సంపూర్ణమగును. అంటే మనం కూడా మన జీవితంలో నిరీక్షణను కలిగి ఉంటాం, ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. లేకపోతే మన కష్టాలు బాధలు కన్నీళ్లు తీరిపోవాలి, ఆనందంగా జీవించాలి, సంతోషంగా ఉండాలి, శాంతి సమాధానంతో ఉండాలి అని చెప్పి మనం కూడా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాము. మరి అటువంటి ఆత్మ ఆ నిరీక్షణ సంపూర్ణమయ్యే విధంగా మనలో పనిచేస్తుందని చెప్పి ఇక దైవపట్నం మనకి తెలియజేస్తూ ఉన్నది. మరి 9వదిగా పవిత్రాత్మ మనపై దిగి వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? వాక్శక్తిని అనుగ్రహించును. అంటే అన్య భాషల్లో మాట్లాడే విధంగా, ప్రభువుని ప్రపంచ నలుమూలకు మోసుకునే విధంగా ఆ పవిత్రాత్మ దోహదపడుతుందని చెప్పి అపోస్తల కార్యములు 2:4 మనందరం కూడా చూస్తూ ఉంటాం. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. అంటే ఇక పవిత్రాత్మ అనేది వాక్యాన్ని వేరే భాషల్లో ప్రకటించే విధంగా అది ప్రేరేపిస్తుందని చెప్పి
మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజులు గురువులు, బోధకులు ప్రపంచ నలుమూలకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భాష వారికి తెలియదు, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు వారికి తెలియదు. అయినప్పటికీ ఇక పవిత్రాత్మ ప్రేరేపించేత అక్కడికి వెళ్ళటం, సాంప్రదాయాలు నేర్చుకోవటం, ఆ భాషను నేర్చుకుని ప్రభువుని ఆ భాషలో బోధించడం, ఇవన్నీ కూడా గురువులు ప్రపంచ నలుమూలలో కూడా వారు చేస్తున్నారంటే దానికి కారణము ఈ పవిత్రాత్మ. మరి 10వదిగా పవిత్రాత్మ చేస్తుందంట, అబ్బా తండ్రి అని పిలిచేలాగా చేస్తుంది. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం. మీరు ఆయన పుత్రులగుట చేయి, దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. అనేక పవిత్రాత్మ చేతనే మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని మన సొంత తండ్రిగా మనం పిలవగలుగుతాము. ఆ ఆత్మ మనలోకి రానప్పుడు, ఆత్మ మనలో లేనప్పుడు ప్రభువుని తండ్రి అని పిలవలేము అని చెప్పి ఇక వాక్కు మనకి సెలవిస్తున్నది. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఆ పవిత్రాత్మ ప్రేరణ చేత, పవిత్రాత్మ శక్తి చేత ఎంతమంది మనం తండ్రి, అయ్యా, నాయనా అని మనం పిలవగలుగుతున్నాము? ఆ తండ్రి దేవుణ్ణి తలుచుకుంటున్నామా లేదని చెప్పి మనందరం కూడా ఒకసారి మన హృదయలోనికి ప్రవేశించి పరిశీలించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి పవిత్రాత్మ మన జీవితాలను వశము చేయాలి. అంటే ఆ పవిత్రాత్మను అందరూ కూడా పొందాం బాప్తిస్మం అప్పుడు. మరి ఆ పవిత్రాత్మ మనలోకి వేంచేసి వచ్చింది. అయినప్పటికీ మనం పవిత్రాత్మకు బద్దులుగా మనం జీవించట్లేదు. ఆ పవిత్రాత్మకు మన జీవితాన్ని వశం చేయట్లేదు. ఇక్కడ మన శరీరమే పనిచేస్తుందే తప్ప ఆత్మ మన జీవితంలో పనిచేయట్లేదు. కాబట్టి మనం దేనికి వశమైపోవాలి? శరీరానికి వశమైపోకూడదు. దేనికి వశమైపోవాలి? మనందరూ కూడా ఆత్మకు వశమైపోవాలని చెప్పి పునీత పౌలు గారు గలతీయులకు రాసిన 5:25 వచనం తెలియజేస్తుంటాడు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. అంటే ఆత్మను మనం స్వీకరించినప్పుడు, ఎప్పుడైతే ఆత్మకు మన జీవితాన్ని సమర్పిస్తామో, ఆత్మకు మన జీవితంలో ముఖ్యమైనటువంటిది ప్రార్థన మనం ఇస్తామో, అప్పుడు ఆత్మ మనల్ని వశము చేసుకుంటుంది. ఆత్మ మనల్ని వశం చేసుకుని ఆ ఆత్మ ఏ విధంగా అయితే శిష్యులను ప్రేరేపించి సాక్ష్యం ఇచ్చేలాగా దోహదపడిందో, అదేవిధంగా మనం కూడా క్రీస్తునికి సాక్ష్యం ఇచ్చేలాగా దోహదపడుతుంది. ఆ ఆత్మ ప్రభుని యొక్క వాక్కును మనకి వెళ్ళ బోధిస్తుంది. అదేవిధంగా ఆ ఆత్మ మనందరం కూడా సత్యమైనటువంటి మార్గంలోనికి అది నడిపిస్తుంది. అదేవిధంగా ఆ పరలోకానికి మార్గము ఈ యొక్క పవిత్రాత్మ మనకి దయచేస్తుంది. కాబట్టి ఆత్మకు వశమైపోదాం. ఆత్మకు మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను దయచేద్దాం. శరీరానికి ముఖ్యమైనటువంటిగా పరిగణించకుండా ఆత్మ ముఖ్యమైనది అని చెప్పి మనం పరిగణించి ఆత్మకు వశమైనచో మనం ఇహలోకంలో పవిత్రంగా జీవించవచ్చు, క్రీస్తు ప్రభునికి సాక్షులుగా జీవించవచ్చు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి దేవాది దేవుడు మిమ్మల్ని అందరూ కూడా చల్లగా దీవించునుగాక. ఆమేన్.